రీసెంట్‌గా వైసీపీ పార్టీ ఒక చారిత్రాత్మక తప్పిదాన్ని అయితే చేస్తుంది. ఆ తప్పిదం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకి ఒక ప్రతిపక్ష పార్టీ అనేది హాజరు కావాలి. ఎందుకంటే అసెంబ్లీలో అందరూ అధికార పక్షమే కాబట్టి ఇంకా 11 సీట్లు గెలిచినా, ఎన్ని సీట్లు గెలిచినా ప్రతిపక్షం మాత్రం జగన్మోహన్ రెడ్డి. అయితే వీళ్ళు ఒక మంచి అవకాశాన్ని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పథకాల మీద అడగాల్సిన క్వశ్చన్లు కానీ, పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న క్వశ్చన్లు కానీ అడగడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది అసెంబ్లీలో. కాకపోతే ఈ యొక్క మంచి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి మరి వైసీపీ పార్టీ దూరం చేసుకుంటుందని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు 23 సీట్లు గెలిచినా కానీ ఆయన ఎలాంటి అహంకారానికి పోకుండా ఆయన సభకు హాజరయ్యి వైసీపీ శ్రేణులు వాళ్ళు ఈ కేరింతలు చేసినా కానీ వాళ్ళ పట్ల ఎలాంటి అహంకారం పోకుండా ఆయన సభకు హాజరయ్యారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి అవకాశం అంటే చంద్రబాబు నాయుడు అంత ఏజ్లో అంత పెద్ద వ్యక్తి హాజరైనప్పుడు జగన్మోహన్ రెడ్డి హాజరు కావచ్చు కదా, ఆయన హాజరు కాకపోయినా ఓన్లీ వైసీపీ ఎమ్మెల్యేలైనా హాజరు అవ్వచ్చు కదా అని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఒక చారిత్రాత్మక తప్పిదం చేస్తుండు, ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకోవట్లేదు అని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం?